దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనందరం మార్చి చదువుకుంటాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఎవడైనా వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరచుకొనును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు. మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ పరిశుద్ధమైన మందిరానికి తోడుకొని వచ్చి మా హృదయపూర్వకమైనటువంటి బలులు అర్పించి తిరిగి నాయన నీ వాక్యము కొరకై నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలవబడి ఉన్న మీ దాసుని మీరు జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధాత్మతో నింపి నీ పాదముల వద్ద చేరిన నీ బిడ్డలతో మీరు ప్రత్యేకంగా ప్రభువా మీ ఆత్మ ద్వారా దర్శించండి. వాక్యము ఎడల ఆసక్తిని, వాక్యము ఎడల ప్రేమను, వాక్యము ఎడల శ్రద్ధను, వాక్యానుసారమైన జీవితమును మేము కలిగి ఉండుటకు నీ కృప దయచేయండి. తిరిగి నాయన మా ముందున్నటువంటి బలలో మేము యోగ్యముగా పాలు పొందుటకు ప్రభువా మీ వాక్యము చేత మమ్మల్ని సిద్ధము చేయమని వచ్చిన బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పాదముల చెంత అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంగమా, మనము చదువుకున్నటువంటి వాక్యములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరి ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఈ గలతీ సంఘము ఈ గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మరి ఎక్కువగా ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకము చేస్తూ వచ్చారు. చివరికి వచ్చే వరకు 5వ అధ్యాయములో ఆత్మ ఫలాల్ని జ్ఞాపకము చేశారు. 6వ అధ్యాయములోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగములో మనము ఏమైతే ఈ లోకములో విత్తనాలు వేస్తామో అదే పంటను కోస్తామని కూడా మనం చదువుకునే వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకము చేస్తున్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఏమిటంటే, ఈ రోజుల్లో చాలామంది ఎవరికి వారు వారి జీవితాన్ని, వారికి ఉన్నటువంటి స్థితిని వారు ఏ రీతిగా అంచనా వేసుకుంటున్నారంటే, వాళ్ళ ఎస్టిమేషన్ ఎలా ఉన్నది అంటే వారిని వారు చాలా వరకు మోసం చేసుకుంటూ ఉన్నారు. అందుకనే ఈ మనం చదువుకున్న 6వ అధ్యాయములో
ఒక అద్భుతమైనటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ వచనం చదువుకుందాం, చూడండి. 3వ వచనం, 6వ అధ్యాయము 3వ వచనం, గలతీ పత్రిక. ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తానే ఏం చేస్తున్నట? మోసపరచుకుంటూ ఉన్నాడు. ఈ మాట మనం కొంచెం మన జీవితానికి అన్వయించుకోవాలి, మన జీవితానికి పోల్చుకోవాలి. వాస్తవానికి పౌలు గారు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, వాడు ఎలాంటి వాడట? ఒట్టివాడట. ఏమీ లేదు, భక్తి లేదు, ఆరాధన లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు. ఉన్నదంతా ఏంటంటే తన్ను తాను మోసం చేసుకుంటూ ఉన్నాడు. నేను ఆత్మీయుణ్ణి అనుకుంటా ఉన్నా, నాకు చాలా దేవుడంటే భయము ఉన్నది, భక్తి ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. యాకోబు తన పత్రికలో రాస్తూ అంటాడు, క్రియలు లేని విశ్వాసము చచ్చిపోయిన దానితో సమానము అంటున్నాడు. ఇక్కడ కూడా పౌలు గారి యొక్క ఆత్మ భారం, పౌలు గారికి సంఘములో ఉన్నటువంటి పరిస్థితులను ఎరిగినటువంటి వాడై చాలా బాధతో ఈ మాట చెబుతున్నాడు. ఈ రోజుల్లో ఆ పౌలు గారి యొక్క బాధ ఏ రీతిగా ఉన్నదో దేవాది దేవుని యొక్క బాధ కూడా అదే రీతిగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ఒక్కసారి మనలను మనం దేవుని యొక్క పోలికలోనికి, దేవుని యొక్క పరిశుద్ధతలోనికి, దేవుని యొక్క యథార్థతలోనికి, దేవుని యొక్క ప్రేమలోనికి, దేవుని యొక్క సమర్పణలోనికి, దేవుని యొక్క త్యాగములోనికి మనలను మనం పోల్చుకుంటే మనకొచ్చేటువంటి ఆ శాతం ఎంత? లేకుంటే మనం దేనికి సరిపోతాం? నిజంగా నాలో అంత భక్తి ఉందా? నాలో అంత విశ్వాసం ఉన్నదా? నాలో అంత వాక్యానుసారమైన జీవితం ఉన్నదా అని మనం ఏం చేసుకోవాలో తెలుసండి, పరీక్షించుకోవాలి. మనం ల్యాబ్కి ఎందుకు వెళ్తాం? మనం రక్త పరీక్షలు ఎందుకు చేసుకుంటాం? మనము ఎక్స్రేలు ఎందుకు తీసుకుంటాం? మనం స్కానింగ్లు ఎందుకు చేసుకుంటాం? ఎక్కడో మనకు తెలియకుండా ఏదో ఒకటి మన ఏం చేస్తుంది? బాధ పెడుతుంది. జబ్బు దొరకట్లే, ఆ వ్యాధి నిర్ధారణ కాక ఏం చేస్తున్నాం? టెస్టులకు వెళుతూ ఉన్నాం. ఆ టెస్టులకు వెళితే ఆ టెస్ట్ చేసి, ఈ టెస్ట్ చేసి, అన్నీ చేసి, వ్యాపారం చేసి, మన జేబును ఖాళీ చేసి, నీకు అన్నీ బాగానే ఉన్నాయి, ఏం జబ్బు లేదులే అంటారు కొన్నిసార్లు. లేకపోతే ఏదో ఒక జబ్బు రాబోతున్నది అంటారు, అది ఇప్పుడే ఈ మందులు వాడితే తగ్గుద్ది అంటారు. ఈ ప్రభు దినములో మనం ఈ బల్ల దగ్గరకు వచ్చేది కూడా ఎందుకంటే అదే పరీక్ష చేసుకోవటానికి వస్తూ ఉన్నాం. విని సంతోషించటానికి కాదు, విని ఆనందించడానికి కాదు, అది ఒక భాగం మాత్రమే. కానీ ప్రధానమైనటువంటిది ఏంటంటే, నేను అద్దం ముందుకు వచ్చాను, నేను దేవుని వాక్యం ముందుకు వచ్చాను, నేను ప్రభు బల్ల ముందుకు వచ్చాను, ఆ ప్రభు యొక్క శరీర రక్తము నాలోనికి వస్తూ ఉన్నాయి. ఆ ప్రభు ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను, బాగా గుర్తుంచుకోనండి. అందుకనే పౌలు గారి యొక్క భారం ఏంటంటే, ప్రతి వాడు కూడా ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎలాంటి వాడనట? నేను ఎన్నికైనటువంటి వాడనని ఎంచుకొని ఇలా ఏం చేస్తున్నాడు చెప్పండి? తన్ను తానే మోసం చేసుకుంటున్నాడు. ఎవరు మోసం చేస్తారు? ఎవరు వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. నా భక్తి నాకు సరిపోతుంది, మంగళవారం శుక్రవారం ప్రార్థన, ఆదివారం ఆరాధన నాకు సరిపోతుంది అనుకుంటున్నాం. కానీ మన వెనక, మన పక్కన, మన ముందు, మన ఇంట్లో ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వారిని గురించినటువంటి ఆ భారం ఏమీ ఉండదు. నా వరకు నేను వండుకుంటున్నా, నా వరకు నేను తింటున్నా, నా వరకు నేను బతుకుతున్నా, తెల్లారుతుంది, అయిపోతుంది, 2025 నవంబరు ఈ రోజుతో అయిపోతుంది అనుకుంటున్నా. అది కాదు. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, మన యొక్క జీవితంలో మార్పు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి మనము కూడా ఏం చేయాలంటే, మనలను మనం మోసం చేసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం ఏం చేసుకోకూడదు? మోసం చేసుకోవద్దు. ఎలా మోసం చేసుకుంటున్నాం? నేను ప్రార్థన వచ్చినాక చాలు, ఆదివారం ఆరాధనకు వెళ్ళొచ్చిన చాలు, బెడ్ దగ్గరికి వెళ్ళాను, మోకరించాను, లేచాను చాలు, అన్నం తినేటప్పుడు చేయి పెట్టాను, ఆమెను అన్నాను చాలు.
ఈ భక్తితో మనం ఏం చేస్తున్నామంటే మనం కానీ దేవుని యొక్క వాక్యం ఏమున్నదంటే దేవుడట ఎలాంటి వాడంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. జాగ్రత్తగా గమనించండి. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు. చివరి మాట, దేవుడు ఎవరు కాదట? అన్యాయస్తుడు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ పరిచర్యకు, మీ ప్రార్థనకు దేవుడు ఏమి ఇచ్చేవాడు చెప్పండి? ప్రతిఫలం ఇచ్చేవాడు, ఆశీర్వదించేవాడు. నిన్ను బాగా చూస్తున్నాడు కాబట్టి దేవుడు ఎవరు కాదట? అన్యాయస్తుడు కాదు. అందుకనే దేవుడు ప్రతిఫలం ఇచ్చే ఎంత మంచి దేవుడో, మనము ఏమి చేయకుండా కూడా ప్రతిఫలము ఆశించితే కూడా దాన్ని కూడా దేవుడు అన్యాయస్తుడు కాకుండా లెక్క చూసుకునే దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే యాకోబు పత్రికలో వ్రాస్తూ 1:22 చూడండి. యాకోబు తన పత్రికలో రాస్తూ ఈ మాట నేర్పుతూ ఉన్నాడు. 1:22 హెబ్రీ పక్కన యాకోబు. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్ములను మీరు ఏం చేసుకోవద్దట? మోసపుచ్చుకోవద్దు. ఈ రోజుల్లో మనకి ఇది అలవాటు అయిపోయింది. మనలను మనమే ఏం చేసుకుంటున్నామంటే మోసం చేసుకుంటూ ఉన్నాం. ఎంత మోసం చేసుకుంటున్నామంటే మన జీవితంలో ఏమీ లేకపోయినా నేను అన్నీ ఉన్నాయంట. ఎంత మోసం చేసుకుంటామంటే ఒక్కొక్కళ్ళకి ఒంటి నిండా జబ్బులు ఉంటాయి. నీకు ఎట్టుందండి? నాకేం కాదంట. పరీక్షలు చేస్తే ఏమవుతుంది చెప్పండి? మొత్తం ఒకదానేమట్టి జబ్బులని బయటపడుతుంది. కానీ పైకి అడిగితే ఎలా ఉన్నారంటే మీరు మొదటి వర్తమానంలో మనం అదే విన్నాం. ఏమిన్నాం చెప్పండి? ఎవరికైనా ఏదన్నా ఉన్నదంటే నాది నేను సాల్వ్ చేసుకోగలను, నాది నేను పరిష్కారం చేసుకొనగలను, నాది నేను ఏదైనా చేసుకొనగలను, నీకేంటి చెప్పేది అన్నట్టు ఉంటాం దేవుని దగ్గర కూడా. ఇక్కడ కూడా అదే వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనల్ని మనం ఏం చేసుకుంటున్నామంటే ప్రతి విషయంలోని ఎప్పుడు కూడా మోసం చేసుకుంటాము. మోసం చేసుకోమాకండి. గలతీ పత్రికలో పౌలు గారు సంఘానికి వ్రాస్తూ ఏమంటున్నాడంటే మిమ్ములను మీరు లేకుంటే తన్ను తాను ఏం చేసుకోకూడదట? మోసం చేసుకో. ఎంత మోసం చేసుకున్నా బయటపడే రోజైతే ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎంత బాగా మోసం చేసుకున్నా కూడా మనం ఆడే అబద్ధాలని అతికినట్టు ఆడినా కూడా దేవుడు ఏం చేస్తాడట? ఆయన ప్రతి వారిని కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలోని ముందుకు వెళదాం చూడండి. అయితే ప్రతి వాడును తాను చేయు పనిని 4వ వచనం 6:4 చేయు పనిని పరీక్షించి చూసుకునవలెను. అప్పుడు ఇతరును బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. మన ప్రార్థనను బట్టి, సంఘములో మన జీవితాన్ని బట్టి, సంఘ అవసరాల్లో మన యొక్క అవసరతని గుర్తిరగటాన్ని బట్టి అప్పుడు మనకేం కలుగుద్దట? మనలో మనకి అతిశయం కలుగుద్ది. ప్రతి వాడును ఏం చేయాలట? 5వ వచనములో ఎవరు బరువు వాళ్ళే. బాగా గుర్తుంచుకోనండి. అయితే ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యం కొద్దాం. అద్భుతమైనటువంటి వాక్య భాగము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ఓ గలతీ సంఘమా, ఓ హెబ్రోను సంఘమా, ఓ క్రైస్తవ సంఘమా, ఓ విశ్వాసి, నువ్వు ఎవరి దగ్గర అయితే వాక్యాన్ని వింటున్నావో, ఏ వాక్యము చేత నువ్వు బలపడుతున్నావో, ఏ వాక్యాన్ని బట్టి ప్రభు రాకడకు సిద్ధపడుతున్నావో, ఎవరు బోధిస్తే ఆత్మీయమైన జీవితంలో నీవు దినదినము బలపరచబడుతున్నావో, అందుకని ఏం చేయాలంటే నీవు పొందే వాక్యమును బట్టి
నీకు బోధించే వాళ్ళకి ఏం చేయాలట? చూడండి అక్కడ ఏమున్నది, మరలా చదవండి అందరూ. 6వ వచనం, వాక్యోపదేశము పొందువాడు, అందరు చదవండి. వాక్యోపదేశము లేకుంటే వాక్యాన్ని వినేవాడు, ఉపదేశాన్ని వాక్యము చెప్పేవారికి ఏమి ఇవ్వాలట? మంచి పదార్థాలన్నిటిలో ఏమి ఇవ్వాలి? మంచి పదార్థం అంటే ఆదివారం మనం మసాలాతో వండుకునేటువంటి ఏంటిది అది? అవునా కదండి? అది మంచి పదార్థమా చెడ్డ పదార్థమా? ఏమి ఇవ్వాలట వాక్యం చెప్పే వాళ్ళకి? మీరు వండుకున్న చికెన్లోని ఏం తీసుకొని రావాలి? 10వ భాగం. మీరు వండుకున్న మటన్లోని ఏం రావాలి? వాక్యం చెప్తా ఉన్నది, నేను సొంతంగా ఏం చెప్పట్లే. మంచి పదార్థాలు. బియ్యం కొనంగలోనే పావుకింట తెస్తే దేవుడు ఎంత? ఏమ్మా జ్యోతమ్మ, ఏది అమ్మ చెప్పు, ఎన్ని వస్తాయి దేవుడికి? 2.5 కిలోలు వస్తాయి. 10 కిలోలకు 1 కిలో కదా, 25 కిలోలు పావుకింట. దేవుడు ఎంత అంటే చెప్పండి? 2.5 కిలోలు. అక్కడ అదే చెబుతున్నాడు దేవుని యొక్క వాక్యం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించే వానికి ఏం చేయాలట చెప్పండి? మంచి పదార్థములన్నిట్లో 2 తులాలు బంగారం కొనుక్కున్నాం, 2 లక్షలు అయింది. దేవునికి ఎంత? 20,000. మోటార్ సైకిల్ కొత్త తెచ్చుకున్నాం, 1,25,000. దేవునిది ఎంత? ఎంత అండి? 12,500 కదా. మరి మనం ఎంత? 200 సంద. వదిలేండి, నేను సంద గురించి ఏం చెప్పట్లే, మనకు అలవాటు లేదు. కాకపోతే ఇక్కడ దేవుని వాక్యం వచ్చింది కాబట్టి మాట్లాడుతాను. వాక్యోపదేశము పొందువాడు అంటే మనల్ని మనం ఇప్పుడు దాకా ఏం చేసుకుంటున్నాం? తను తానే ఏం చేసుకుంటున్నాడు? దేవుడు మనకిచ్చిన వాటిలో మనం దేవునికి ఏమి ఇస్తున్నాం? మనల్ని మనం మోసపో. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు 7వ వచనం, మంచి వచనం, మనందరికీ అవసరమైనటువంటి వచనం. చూడండి ఏం చేస్తున్నామంట? మోసపోకుడి. ఓ సంగమా మోసపో మాకు, ఓ విశ్వాసీ మోసపో మాకు, ఓ దేవుని బిడ్డ, నా శరీర రక్తంలో పాలు పొందేటువంటి ఓ సహోదరుడా సహోదరి, నువ్వేం కావద్దు? మోసపోకండి, మోసపోమాకండి. ఏమన్నా ఆ తర్వాత చూడండి 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు అస్సలు వెక్కిరింపబడడు. దేవుడు ఎలాంటి వాడంటే, మనం హెబ్రీ పత్రికలో ఏం చేసుకున్నాము 6:10లోని, మళ్ళీ చూడండి 10వ వచనం చివరి భాగంలో 6:10. మర్చిపోవద్దు దేవుని వాక్యం, మీ అందరు దీత్తేనే మళ్ళీ గుర్తొస్తుంది. దేవుడు ఎవరు కాదట? అన్యాయస్తుడు కాదు మన దేవుడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మోసపోమాకండి, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అసలు వెక్కిరింపబడడు. ఓ మనుష్యుడా, ఓ విశ్వాసీ, ఓ సహోదరుడా సహోదరి, ఏమంటున్నాడు చూడండి, ఏమి విత్తావో అదే పంటను కోస్తావు. హల్లెలూయా. మనం ఏమి ఎత్తుతున్నాం? మన బిడ్డల ముందు మనం ఏమి ఎత్తుతున్నాం? మన బిడ్డల యొక్క క్రమశిక్షణలో మనం ఏమి నేర్పుతున్నాం? మన సంఘములో కొత్తగా వచ్చినటువంటి వారికి ఆరంభం నుండి ఉన్నటువంటి విశ్వాసులు దేనిలో నేర్పుతున్నారు? ఆరంభం నుండి ఉన్నటువంటి విశ్వాసులు, క్రొత్తగా వచ్చిన విశ్వాసులకు ఏం నేర్పాలంటే, దేవుడు మమ్మల్ని ఇంతగా ఎందుకు హెచ్చించాడంటే, దా సీక్రెట్ చెబుతానని నీ సీక్రెట్ చెప్పాలి. ఏంటిదంటే చెప్పండి, నా దేవుడు నాకిచ్చిన కష్టార్జితములో నేను ఈరోజు వరకు ఏం చేయలేదు? దొంగతనం చేయలేదు. అది నేర్పాలి, మన బిడ్డలకు అది నేర్పాలి, మన వెనకొచ్చిన సంఘంలోని విశ్వాసులకు అది నేర్పాలి. అందుకని ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, మనుష్యుడా, ఓ మనిషి అన్నకాడ మన పేరు పెట్టుకుంటే ఏమి విత్తితే ఏం చేస్తావు నువ్వు? అదే పంటకు వస్తావు. ఇక్కడ నాకు ఒక మాట చెప్పబుద్ధి అవుతుంది. ఒక సిటీలోని ఒక కుటుంబం ఉంటా ఉన్నారు. వాళ్ళకి
ఆ కుటుంబంలోని ఒక వృద్ధురాలు ఉంటుంది. అనగా మరి సహోదరుడి యొక్క తల్లిగారు. సహోదరుడు సహోదరి ఇద్దరు కూడా ఏం ఆలోచించారంటే, మీ అమ్మ బాగా వృద్ధురాలైపోయింది, ఆమెను పెంచడం కొద్ది కష్టంగా ఉంటుంది, మనం ఒకటంటే తాను ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే అంటుంది, ఎందుకైనా మంచిది అని ఇద్దరు కలిసి ఓల్డేజ్లో హోమ్లో వేయటానికి ఏం చేశారట, నిర్ణయించుకున్నారు. సార్ డ్యూటీకి వెళ్ళారు, కొడుకు డ్యూటీకి వెళ్ళిండు, కోడలు ఏం చేసిందంటే ఓల్డేజ్ హోమ్కి అత్తగారిని సిద్ధం చేసి తీసుకొని వెళ్ళటానికి రెడీ అయింది. రెడీ అయితే జాగ్రత్తగా విందాం మనం. వెళ్ళేటప్పుడు, బాబు నేను నాయనమ్మని అక్కడి దాకా పంపించొస్తా. అంతకుముందు ఈ బాబు అన్నీ విన్నాడు, అమ్మ నాన్న చెప్పుకునే విన్నాడు, నాయనమ్మని ఎక్కడ తీసుకుపోయేది, వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తగారికి చెప్పేది అన్నీ విన్నాడు. బయలుదేరేటప్పుడు, బాబు నువ్వు జాగ్రత్తగా ఉండు, నాయనమ్మని నేను బయటకు పంపించొస్తా, ఊరికి పంపించొస్తాను అన్నీ విన్నాడు. కాబట్టి వాడన్నాడు పోయేటప్పుడు, యాడికి మమ్మీ అంటే, మన నాయనమ్మని ఊరికి పంపించొస్తాను. అప్పుడు ఆ పిల్లోడు గుర్తెరిగినటువంటి వాడు కాబట్టి, మమ్మీ మీరు యాడికి పంపిస్తున్నారు నాకు తెలుసు, నేను కూడా వస్తాను, నువ్వు రాకూడదు నాన్న. ఎందుకు మమ్మీ, నాయనమ్మ ఇప్పుడు మీరు అనుకున్నటువంటి ఆలోచన నేను విన్నాను, అమ్మ నాన్న మీరిద్దరు మాట్లాడేటప్పుడు విన్నా, నువ్వు కూడా నాయనమ్మకి ఏదైతే చెబుతున్నా అది కూడా విన్నా, మరి నువ్వు పంపించే అడ్రస్ నేను కూడా చూస్తే మంచిది, నువ్వు ఏ ఓల్డేజ్ హోమ్కి పంపిస్తున్నావో ఆ అడ్రస్ నేను కూడా చూస్తే మంచిది, ఎందుకంటే తర్వాత మీరు కూడా ఓల్డేజ్కి వస్తారు కదా, అప్పుడు మరి నేను పంపించాలంటే నాకు అడ్రస్ కొత్త అవుతుంది, నేను కూడా చూడటానికి వస్తానులే అన్నాడట. ఎవరు? మనవాడు. అందుకనే ఆ బాలుడు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క వాళ్ళ తల్లికి ఒక ఆత్మీయమైనటువంటి పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు. ఒకే ఒక మాట, రేపు మళ్ళీ నిన్ను కూడా అక్కడ చేర్పియాలి కదా, నాకు కూడా అడ్రస్ తెలిస్తే మంచిది అన్నీ విన్నాడు కదా వాళ్ళు చెప్పుకునేవన్నీ. ఇది తెలియదు అనుకున్నారు కానీ అన్నీ విన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే మా పిల్లలకి ఏమి తెలియదు అనుకుంటారు, అన్నీ తెలుసు వాళ్ళకి. మళ్ళీ మనం ఏం చేసుకుంటున్నామంటే వాళ్ళకి తెలియదని మోసం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఆ బాలుడు ఏం చేశాడంటే, ఆ మాట అనటంతోనే ఆ బ్యాగ్ ఆడబడేసి, ఏందిరా నన్ను ఓల్డేజ్ హోమ్లో, మరి నాయనమ్మని చేర్పిస్తే నెక్స్ట్ నేను చేర్పియాలి కదా, వాడు అదే అన్నాడు. మరి నానమ్మ ఎక్కడ ఉంటే నువ్వు తర్వాత నెక్స్ట్ నానమ్మ వయస్సు వచ్చేళ్ళకి నువ్వు కూడా. అప్పుడు ఆ బ్యాగ్ ఆడబడేసి కూలబడి, నన్ను అక్కడే అంటే పంపే నాయనమ్మని ఇంట్లోనే ఉంచుతా. మనుషుడా నువ్వు ఏమి ఎత్తితే అదే పంటకు వస్తావు. మనోళ్ళు భలేగా ఒక్క మాటలు చెప్పారు మన ముసలోళ్ళు పెద్దోళ్ళు, తాతక పెట్టిన బొచ్చు ఎక్కడ ఉంటుందట అంతే. నువ్వు ఏది చేస్తే దేవుడు నీకు అదే చేస్తాడు, చక్కగా చేస్తాడు, ఏం తేడా లేదు. ఆయన అన్యాయస్తుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు బాలుడుగా ఉండి శత్రువైనటువంటి ఫిలిష్తీయుడైనటువంటి ఏం పేరు ఆయన పేరు, గొలియాతును చంపేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, ఆ రోజు బాగా వేల కొలది దావీదుకి, వేల కొలది సౌలుకి, 10,000 కొలది దావీదుకని వాళ్ళు ఏం చేశారట, ఊరేగింపు చేస్తూ వచ్చారు, స్లోగన్స్ ఇస్తూ వచ్చారు. అప్పుడు నుండి రాజు అయినటువంటి సౌలుకి పగ వచ్చింది. ఎవరి మీద? దావీదు మీద. ఈడెప్పటికైనా నా కుటుంబానికి అసరబెట్టేవాడే, నా కుటుంబంలో ఇక రాజులు లేకుండా చేస్తాడేమని భయపడి ఏం చేశాడో తెలుసండి, ఒకసారి చూద్దాం. చూడండి, 1 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం. చదవండి, అదే వచ్చు.
ఆ, 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 ఆ. ఇక్కడ మరలా చదువుతున్నాను చూడండి. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈట ఏమైపోయిందంట? గోడకు నాటబడ్డది. ఇక్కడ దావీదుని ఏం చేయాలనుకున్నాడు సౌలు? గోడకి ఏలాడదీయాలనుకున్నాడు. ఈ దావీదు లేకుండా చేయాలనుకున్నాడు. అట్లా అనేక సార్లు ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. చంపటానికి వెతికాడు, చంపటానికి తరిమాడు, ఇన్ని చేశాడు, రకరకాలుగా చేశాడు. నేను చెప్పేది ఏంటంటే, అక్కడ గలతీ పత్రిక 6వ అధ్యాయంలోని 7వ వచనం మరలా మనం చదువుదాం చూడండి. మనుష్యుడా, ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు. సౌలు రాజు ఏమనుకున్నాడంటే దావీదుని గోడకు తగిలియాలనుకున్నాడు చంపేసి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే చూడండి ఒకసారి 31వ అధ్యాయము, అనగా ఆఖరి అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము ఆఖరి వచనం, 31వ అధ్యాయము 10వ వచనం. మరి మీరు జాగ్రత్తగా చూడండి. మరియు వారు, అనగా సౌలు యొక్క ఆయుధములను అస్తారోతు దేవి గుడిలో ఉంచి సౌలు యొక్క తలకాయ తొలగించి అతని యొక్క మొండెమును బెత్సాను పట్టణపు గోడకు ఏం చేశారు? తగిలించారు. హల్లెలూయా. మనుష్యుడా, నువ్వు చాలా గుర్తుపెట్టుకో. ఏ పంట విత్తుతావో, ఏ ఇత్తనం విత్తుతావో, ఏ పగన విత్తుతావో, ఏ అసూయను విత్తుతావో, ఏ కక్షను విత్తుతావో, ఏ ద్వేషాన్ని విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. దావీదును గోడకు దించి అలా ఎలాడదీయాలనుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే సౌలునే గోడకి ఎలాడదీసేటట్టు చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇదివరకు ఎలా ఉన్నామో, ప్రభువు దగ్గరికి రాకముందు మన ఆలోచనలు ఏమున్నాయో, ప్రభు నెరగక ముందు మన తలంపులు రకరకాలుగా ఉండొచ్చు. ఈ బలలో పాలు పొందిన తర్వాత, ఈ గ్రంథాన్ని చేతబట్టిన తర్వాత, ఈ ప్రభుని ఆరాధించిన తర్వాత నీకు అలాంటి పగ అనేటువంటిది ఉండొద్దు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, నీ శత్రువును నీవేం చేయాలట? ప్రేమించాలి, అంతే. కానీ ఇక్కడ దావీదుని ఏం చేయాలనుకున్నాడంటే సౌలు గోడకు దించేయాలనుకున్నాడు, చంపి అలాడదీయాలనుకున్నాడు. దేవుడే అదే గోడకు ఎవరు దించారు చెప్పండి? సౌలు రాజు దిగి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అద్భుతమైనటువంటి ఇక్కడ మనము దేవుడు ఇచ్చిన ప్రతిఫలాన్ని చూస్తూ ఉన్నాం. అదోని జెబెకు అనేటువంటి ఒక రాజు కనానీయులకు సంబంధించినటువంటి వాడు. యూదా వారు, సిమ్యోనీయులు ఇద్దరు కలిసి ఏం చేశారో తెలుసండి? ఆ అదోని పట్టణాన్ని జయించి ఆ జెబెకు అనేటువంటి రాజును పట్టుకున్న తర్వాత ఏం చేశారంటే ఆయన యొక్క 2 చేతుల బొటన వేళ్ళు, 2 కాళ్ళ బొటన వేలు తీసేశారు. తీసేసినప్పుడు జరిగినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ అదోని జెబెకు, ఈ కనానీయుడైనటువంటి అదోని జెబెకు ఏం చేశాడంటే తన జీవితంలో శత్రువులను జయించి భయంకరమైనటువంటి కక్షలు తీర్చుకొని ఆయా రాజులను పట్టుకొని వచ్చి తన బల్ల యొద్ద పడేసేవాడట. ఎలా పడేసేవాడో తెలుసండి? ఆ రాజులను పట్టుకొని వచ్చినప్పుడు ఆ శత్రు రాజుల యొక్క బొటన వేళ్ళు, చేతి బొటన వేళ్ళు, కాళ్ళ బొటన వేళ్ళు తీసేవాడట. ఆ తర్వాత వాళ్ళని ఏం చేశాడో తెలుసండి? చంపకుండా
తన బల్లా దగ్గర కుక్కల్లాగా పెంచాడు. కుక్కలను వదిలాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు వారు ఉపమానం చెబుతూ ఆ సురోపేనికే వంశస్థురాలైనటువంటి ఆ కనాను స్త్రీకి ఏ రీతిగా యేసు ప్రభు చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఆమె ఏమంటది, అవును ప్రభువా, నిజమే ప్రభువా, నేను కూడా అదే కుక్క పిల్ల లాంటిదని, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఆమె విశ్వాసమును బట్టి యేసు ప్రభువారు తన కుమార్తెను స్వస్థపరుస్తాడు. ఇక్కడ కూడా ఈ జెబెకు అనేటువంటి ఈ రాజు ఏం చేశాడంటే అదే భయంకరమైనటువంటి పరిస్థితి. ఎంతమందినంట 70 మందిని పట్టుకొచ్చాడు. 70 మందిని పట్టుకొచ్చి వాళ్ళ యొక్క అక్కడ మరలా చూద్దాం చూడండి 6వ వచనంలో అదోని జెబెకు అదోని బెజెకు పారిపోగా వారు అతనిని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన వ్రేళ్లను ఏం చేశారట, కోసివేశారు. అప్పుడు తనకు అర్థమైంది, అయ్యో నేను ఇదే ఇత్తనాలు ఇత్తాను. ఎంతమందికి? 70 మందికి. ఇప్పుడు ఏం చేయాలి? అదే పంట నేను అనుభవించాలి. ఏ ఇత్తనమైతే ఇత్తాడో అదే పంటను ఏం చేయాలని చెప్పండి, అనుభవించడానికి అక్కడ మాట్లాడుతున్న మాట 7వ వచనం చూద్దాం. అప్పుడు అదోని జెబెకు తమ కాళ్ళు చేతుల బ్రొటన వ్రేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. ఇప్పుడు ఈ మాట అందరం చదువుదాం చూడండి. నేను చేసినట్టే, అందరు చదవండి ఈ మాట. దేవుడు నాకేమిచ్చాడు? ప్రతిఫలం ఇచ్చాడు. ఇది మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చింది ఏంటది? జ్ఞానోదయం. మన మాటల్లో తిట్టుకోవాలంటే ఇప్పుడు వచ్చింది బుద్ధి కదండి. నేను చేసినట్టే ఎవరు చేశారు? దేవుడు చేస్తాడు. దేవుడు ఎవరు కాదు, అన్యాయస్తుడు కాదు. ఆయన అన్ని న్యాయంగానే చేస్తాడు. ఆయన ఏది చేసినా కూడా చక్కగా సరైనటువంటి విధంగా మనకు సమాధానం దొరుకుద్ది. నేను చేసినట్టే నాకు దేవుడు చేశాడు. నేను చేసినట్టే దేవుడు నాకేమిచ్చాడు? ప్రతి ఫలాన్ని ఇచ్చాడు. మీలో ఎవరైనా ఇంటి ముందు జామ చెట్లు వేస్తాం కదా మన దగ్గర జామ చెట్టు వేసి యాపిల్ పండ్లు కావాలంటే వస్తాయా? వస్తాయండి. ఏ గింజ ఎత్తే, ఏ మొక్క ఎత్తే కదా. మనం ఏది చేస్తే మన పిల్లలు అదే చేస్తారు. మనం ఏది చేస్తే దేవుడు కూడా మనకి అదే ప్రతిఫలం ఇస్తాడు. అందుకని ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే ఈ అదోని జెబెకు మన జీవితంలో నేను చేసినట్టే దేవుడు నాకు చేస్తాడు. అందుకనే గలతీ పత్రికలో పౌలు గారు రాస్తుంటాడు, ఓ మనుష్యుడా ఏమి ఇత్తుతున్నావు? నువ్వు విత్తేది ఏంటది? శరీరానుసారమైనటువంటిదా, ఆత్మానుసారమైనటువంటిదా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ పంటను విత్తుతా ఉన్నాం మనందరికీ తెలుసు కదండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తే ఆ రాజు యొక్క ఆ దర్యావేషు రాజ్యములో ఉన్న వాళ్ళందరూ కూడా దానియేలు భక్తిని, దానియేలు పరిశుద్ధతను, దానియేలు యథార్థతను, దానియేలు విశ్వాసమును, దానియేలుకు దేవుని ఎడల ఉన్నటువంటి ఆ అమితమైన ప్రేమను వీరు తట్టుకోలేక న్యాయంగా ప్రవర్తించేటువంటి వాడు, న్యాయంగా జీవించేవాడు, న్యాయంగా పరిపాలన చేసేవాడు ఆ దర్యావేషుకి ఎంత మంచిగా అంటే ఆ దర్యావేషు కూడా కొన్ని విషయాల్లో దానియేలు లేదని అంటానికి కూడా ఏ మాత్రము కూడా ధైర్యము చాలనటువంటి అంత భక్తిపరుడైనటువంటి దానియేలు. దేవాది దేవుడే దానియేలు గురించి పలికినటువంటి మాట ఏంటంటే, ఈ దానియేలు ఏమనుకుంటున్నారు మీరు? నాకు ఎవరట చెప్పండి, బహుప్రియుడు. అలాంటి దానియేలుని ఈ దర్యావేషు రాజ్యంలో ఉన్నటువంటి మంత్రివర్గమంతా శత్రువులుగా తయారై ఇక్కడే ఎవరిని కూడా మరి అపవిత్రతకి గాను ఒప్పుకోలేదు, అన్యాయానికి ఒప్పుకోలేదు, మోసానికి ఒప్పుకోలేదు, దోపిడీకి ఒప్పుకోలేదు, రాజ్యాన్ని పరిపాలన చేసే విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఉండటం ఈ దానియేలు ఒప్పుకోనప్పుడు
వారందరూ అధికారులందరూ కుట్ర పన్ని ఈ దానియేలును మనం ఎక్కడ పట్టుకోవాలంటే ఎక్కడ కూడా మనకు దొరకట్లే, ఏ విషయంలో దొరకట్లా. అన్నిటిలో పర్ఫెక్ట్. ఆయన ఎలా ఉన్నాడంటే అన్నిట్లో పరిశుద్ధంగానే ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే ఒక్క దేవుని విషయంలో తప్ప ఎక్కడ దొరకడని వారు ఆలోచన చేసి రాజుగారి దగ్గరకు వెళ్ళి రాజుగారినే బోల్తా కొట్టించారు. రాజా, మన దేశంలో ఏం చేయాలట, మిమ్ములను తప్ప వేరే ఎవరిని మొక్కద్దు, పూజించొద్దు, ప్రార్థించొద్దు. ఒకవేళ ప్రార్థించితే ఏం చేద్దాం, మన దగ్గర ఉన్నటువంటి సింహాల బోన్లోని ఆ గుహలోనికి నెట్టేద్దాం. అప్పుడు ఈ విషయం తెలిసిన కూడా 10వ వచనం చదవండి, 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి ఎట్లా చెప్పండి, యథాప్రకారంగా మందిరంలో నీ మోకాళ్ళు ఉన్నాయా? ఆరోగ్యం బాగుండి మోకాళ్ళ మీద ఉంటున్నావా, కుర్చీలో ఉంటున్నావా? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని దేవుడు అడుగుతాడు. వృద్ధుడైనటువంటి దానియేలు 3 రాజుల దగ్గర మరి అధికారముతో ఉన్నటువంటి వాడు యథాప్రకారం ఎక్కడికి వచ్చాడంటండి, మోకాళ్ళ మీదకి వచ్చాడు. ఆజ్ఞ ఏంటి, రాజును తప్ప ఇంకెవరినైనా పూజిస్తే ఏం చేయాలి, సింహాల బోన్లో వేయాలి. ఇట్టి ఆజ్ఞ ఉన్నప్పటికీ ఏం చేశాడు చెప్పండి, యథాప్రకారం మోకాళ్ళ మీదకి వచ్చాడు. ఒకసారి ఆలోచించుకోండి, మన భక్తి ఏ స్థాయిలో ఉన్నది. మళ్ళీ మనం ఏం చేసుకుంటున్నాం చెప్పండి, మోసం చేసుకుంటున్నాం. మళ్ళీ మనం మోసం చేసుకోవద్దు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యంగానే మోకరించు. దేవుడు నీకు ప్రార్థనకు రావడానికి శుక్రవారం, మంగళవారం ప్రార్థన కూటాలకి సమయం ఇస్తే ఆ సమయాన్ని దేవుని మహిమ కొరకు వాడు. దేవుడు అన్నీ లెక్క అడుగుతాడు. దేవునికి అన్నీ తెలుసు. ఆయన అన్యాయస్తుడు అస్సలు కాదు, మనలాంటి వాడు కాదు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. మనం ఏం పంట విత్తుతున్నాం, యథాప్రకారం ఏం చేశాడంటే చెప్పండి, ఎన్నిసార్లట, రోజుకు 3 సార్లు మోకరించి ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత మనం చూస్తే ఆ 19 నుండి 24 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలోనికి వెళితే అప్పుడు రాజు కట ఏం పట్టలేదు తెలుసండి, నిద్ర పట్టలే. సింహాల బోన్లో దానియేలు వేసినప్పుడు ఆ వాక్య భాగం చదవండి ఒకసారి. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రంతా ఏం చేశాడంటే చెప్పండి, ఉపవాసం. రాత్రంతా ఉపవాసం. మొన్న మన సంఘంలో ఏ రోజంట, ఆఖరి శుక్రవారం వచ్చిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎంతమంది ఉంటారు? రాని వాళ్ళు ప్రైజ్ లాట్ చెప్పండి. చెప్పండి, ఎంత దూరం మీకు చర్చి? జ్యోతికి బాగోలేదు, ఆరోగ్యం బాగోలేదు, ముందే వచ్చి చెప్పారు. ఎంత దూరం అండి మన చర్చి? ఈయన ఏం చేశాడట, అన్యుడు అయినటువంటి రాజు అండి, యూదుడు కాదు ఈయన, ఇశ్రాయేలు దేశానికి రాజు కాదు. ఈ పారసిక రాజు దర్యావేషు ఏం చేశాడట, ఆ రాత్రంతా ఎవరి కోసం ఉపవాసం ఉన్నాడు? తన ఇంటి వాళ్ళ కోసం కాదండి, తన రాజ్యం కొరకు కాదు, ఒక దేవునికి ఇష్టమైన బహుప్రియుడైనటువంటి దానియేలు కొరకు ఏం చేశాడట, ఆ రాత్రి ఉపవాసం ఉండి 4 అడుగులు మందిరంలో. మనం ఉండేది 1 గంటన్నర 2 గంటలు, ఇంటికెళ్ళి ఉపవాసం ఉంటారని. అయినా కూడా మనకేం లేదు కదండి. ఒకసారి ఆలోచించుకోనండి, మళ్ళీ మనం ఏం చేసుకుంటున్నాం, ఎప్పుడు మోసపోవద్దని దేవుని వాక్యం చెబుతున్నది. ఎందుకు మోసం చేసుకోవాలి మనం? నాలో ఎక్కడ చూసిన అన్ని రోగాలు ఉన్న పైకి బాగున్నట్టు ఎందుకు ఆ గంభీరం?
ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, అబద్ధాలు ఉన్నాయి, అన్యాయం ఉన్నది, మాట తప్పుతూ ఉంటాం, యథార్థంగా ఉండాం, అయిపోయి నేను భక్తి గలవాడిని అంటాం. ఎందుకు మోసం చేసుకోవాలి? ఎవరిని మోసం చేసుకోవాలి? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, ఆయన అన్యాయస్తుడు కాదు అని జ్ఞాపకం చేస్తూ రాజు ఏం చేశాడట? ఆ రాత్రి ఉపవాసం ఉండి అన్ని బంద్ చేశాడు రాజ్యంలో. ఇంకో మాట అడిగినా, ఉపవాస ప్రార్థన రోజు మీ ఇంట్లో టీవీ ఆగిపోయిందా, మోగిందా? టీవీలో ఉన్నాడు. మీ సెల్ ఫోన్ ఆగిపోయిందా, మోగిందా? అది కష్టంగానే ఉంటుంది. ఎట్లా చెప్తే ఎట్లా? వచ్చి సంతోషంగా పోవాలంటే మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వదిలిపెడితే ఎట్లా? మరి వాక్యం చెబుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి సంఘము, మిమ్ములను ప్రేమించి కలువరి శిలువలో ప్రాణం పెట్టిన ప్రభు అడుగుతూ ఉన్నాడు. మనలను కూడా ప్రభు అడుగుతూ ఉన్నాడు, మోసపోమాకండి. ఆ రాత్రి దానియేలు దగ్గరికి వచ్చామంటున్నాడు. సింహాల బోను యొక్క ఆ గుహ ముందు నిలవబడి ఏమంటున్నాడు చూడండి, ఓ జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించెనా? అంతే ఉన్నదండి. చదవండి అన్నమాట. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా? దానియేలు లోపల ఉండి హల్లెలూయా స్తోత్రం అంటాడు. అబ్బా, రాజు గుండె పగిలిపోయి, ఎన్ని సింహాలు ఉన్నాయో ఏందో, అసలు ఎలా బతికిండు, ఎంత అద్భుతం అసలు. అది మీరు ఊహించండి. మన ముందుకి మనం పోతుంటే మన ఎదురైన 4 కోతులు చుట్టూ తిరిగినాయి అనుకోండి. ఇప్పుడున్న కోతులు ట్రెండే. ఎలా ఉంటుంది? ఎక్కడ లేని గుండె దడ ఆడిపోతుంది కదా. 4 కోతులు అడ్డం తిరిగితే మనం తట్టుకోగలమా? మరి ఎన్ని సింహాలు ఆ గుహలో నుండి దానియేలు చుట్టూ ఉన్నప్పటికీ దానియేలు మోకరించితే అవన్నీ కూడా హల్లెలూయా స్తుతి మహిమని పాడబడతాం. అన్నీ ఆరాధన చేస్తున్నాయి, ఆయనతో పాటు మోకరించినాయి. దేవుడు అద్భుతం చేస్తాడు. చివరికి ఏమని జరిగిందంట? ఆ కింద భాగంలోనికి రండి, అదే వాక్య భాగంలో దానియేలు గ్రంథం. ఏమి విత్తితే 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడిన కనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా. నేను రాజు ఇందును గూర్చి ఎంతగా సంతోషించాడో చూడండి. అతి సంతోషభరితుడైపోయాడట. అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున సింహాలు అతనికి ఏ హానియు కలగచేయాలి. ఇప్పుడు రాజుగారు ఆజ్ఞ ఇస్తున్నాడు. వీళ్ళందరూ ఏ ప్లాన్ చేశారో అదే ప్లాన్ వాళ్ళ మీదకి వస్తాను. ఏ పంటను విత్తారో దానియేలు లేకుండా చేయాలనుకున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను, వారి అత్తలను, వారి మామలను, వాళ్ళ నాన్నలను, వాళ్ళ అమ్మలను వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహములు ఏం చేసినట్ట? వారిని ఎముకలు సహితము పగల గొరికి. అబ్బా, వచ్చేసింది. ఏం పౌడర్ అది? ఏం పౌడర్ వాడతారు మీరందరూ ఎక్కువ? పాండ్స్ పౌడర్ వచ్చేసింది. ఎముకలన్నీ పాండ్స్ పౌడర్ అయిపోయినాయి, సింతాల్ పౌడర్ అయిపోయింది. దేవుడు ఏం చేస్తాడో బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది నా భారం అంత ఏంటంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునితో ఆటలొద్దు, దేవునితో నిర్లక్ష్యం వద్దు, దేవుని యందు మనము అశ్రద్ధ వద్దు.
దేవుని ఎడల మనం చాలా చాలా భయం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలిసినటువంటి మాట మరి ఒకటి జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎవరిని జ్ఞాపకం ఏమిత్తారు? సౌలు ఏమి చేశాడు? సౌలు ఏం చేసిండు? గోడకు తగిలియాలనుకున్నాడు. ఎవరిని? లాస్ట్కి ఎవరే గోడకు తగులుకున్నారు? సౌలు రాజే కదా. మరి అదోనీజెబెకు ఏం చేశాడు? అందరి కాళ్ళు చేతులు బొట్టను. దేవుడు ఏం చేశాడు? ఆయనకు కూడా అది నేను చేసినట్టే దేవుడు నాకు. ఇప్పుడు దర్యావేషు రాజ్యంలో ఉన్న మంత్రివర్గం అంతా దానియేలుని ఏం చేయాలనుకున్నారు? చంపేద్దాం అనుకున్నారు. వాళ్ళ ఎముకలే, వాళ్ళు కాకుండా వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు అందరూ పొడవు అయిపోయారు. అంటే ఏ పంటను విత్తుతున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాట కింద పడేస్తున్నామో జాగ్రత్తగా ఉండాలి. అది కూడా అందుకని ఇక్కడ మనం ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 14లో మనం చూస్తే హామాను ఏమనుకున్నాడట? 5:14 ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం. అతని భార్య అయిన జేరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యను చేయించి దాని మీద మొర్దెకైన ఉరి తీయటానికి ఉరికొయ్యను సిద్ధం చేశారు. అంతకుముందు వాళ్ళు ఏమన్నారంటే, అబ్బాయి ఓ హామాను, నువ్వెవరితో గొడవ పెట్టుకుంటాను ఈ రాజ్యంలో? యూదుడితో గొడవ పెట్టుకొని గెలిచినవాడు ఎవడు లేడు ఈ చరిత్రలో. అది గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రజలను నాశనం చేసిన వాడు ఎవడు బతకల ఇప్పటికి కూడా. దేవుని సంఘ కాపురులను తిట్టినవాడు ఎవరు ఆశీర్వదింపబడాల. దేవుని విశ్వాసులను హేళన చేసిన వారు ఎవరు కూడా బతకల. అందుకనే అపోస్తుడైన పౌలు మరి ఆయన ఒక మాట రాస్తాడు, మునుకొనలకు ఎదురు తన్నుట మంచిది కా. అపోస్తుల కార్యములు. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఎవరి కొరకైతే మొర్దెకై కొరకు హామాను తన పగనంతా ఇంటిలో చెప్పినప్పుడు వాళ్ళందరూ వద్దు బాబు, ఆయన యూదుడు మొర్దెకై, ఆయన చోలికి పోవద్దు, ఆయన పక్షంగా దేవుడు ఉంటాడన్నా కూడా వినకుండా ఆయన ఒత్తిడికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి హామాను వాళ్ళందరూ కూడా సరే నీ పని కానీ అన్నారు. ఈయన మూర్ఖుడు, కోపదారి. అప్పుడు 50 మూరల ఉరికొయ్యను తయారు చేశారు. ఆ తర్వాత ఏ పంటను విత్తితే అదే కోస్తారు, అంతే. చూడండి 7వ అధ్యాయం 10వ వచనం, 7:10 ఎస్తేరు గ్రంథం 7:10. కాగా జాగ్రత్తగానండి, హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసుకున్నారు. ఎవడు తవ్వుకున్నాడో వాడి గుంటలో వాడే పడ్డాడు. ఏ మొర్దెకై కొరకు 50 మూరల ఉరికొయ్య తయారు చేసిండు, అదే ఉరికొయ్య మీద ఎవరంటే చెప్పండి? హామాను ఉరి తీయబడ్డాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఇత్తండి, అది నేను చెప్పేది. జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా భక్తి చేయండి, జాగ్రత్తగా ప్రార్థనకు రండి, జాగ్రత్తగా దేవుని ఆరాధించండి, జాగ్రత్తగా నీ కష్టార్జితానికి దేవునికి లెక్కప్ప చెప్పండి. నువ్వు ఏ పంట విత్తుతావు అదే పంటకు వస్తావు. గలతీ పత్రికలోనికి వద్దాం, చూడండి మరలా 6వ అధ్యాయం. అదే వచనం చదువుకుందాం, చూడండి 7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అలాగనే క్షమించండి, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి ఇత్తువాడు శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవం అనేటువంటి పంటను కోయును. హల్లెలూయా. ఇప్పుడు మనం శరీరాన్ని బట్టి విత్తిన వారు అదే పంట కోశారు. మనము ఆత్మీయ జీవితాన్ని చూడాలి. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఏం చేస్తున్నాం, మన ఆత్మీయ జీవితంలో ఎవరిని గురిపెట్టుకొని, ఎంతమంది కొరకు మీరు
సంవత్సరంన్నర క్రితం 2 సంవత్సరాల క్రితం పేర్లు రాసుకొని ప్రార్థన చేశారు? 20 మంది కొరకు కదా. అది కంటిన్యూషన్ చేసేవాళ్ళు ఎంతమంది? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభు మీకు అద్భుతమైన రిజల్ట్ ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రభునందు ప్రియమైనటువంటి సంఘమా, ఇది ఆత్మను బట్టి విత్తేటువంటిది, భారముతో ప్రార్థన చేసేటువంటిది. ప్రార్థన ఒక్కళ్ళు చేస్తే ఎప్పుడు సరిపోదండి. అందరూ కలిసి చేస్తేనే ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఎంత అద్భుతంగా ఇస్తాడంటే మన జీవితంలో మనము ఊహించనంత గొప్ప కార్యం చేస్తాడు. నా జీవితంలో నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలంటే, నేను కొన్ని చోట్ల వాక్యానికి బోధించడానికి వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగి వచ్చినప్పుడు, ఆ రోజు తెల్లారో 2-3 రోజుల్లోనే దేవుడు అద్భుతంగా 100 రెట్లు ఆశీర్వదిస్తాడు. వాళ్ళు ఒట్టినే పంపిస్తారు, ఇంకొక చోట నుంచి వస్తారు. నేను అనుభవించాను నా జీవితంలో. మనం ఆత్మను బట్టి పని చేయాలి అంతే. ఆశించి పని చేయొద్దు. దేవుని కొరకు పని చేయాలి. వాళ్ళ మీద గురి పెట్టుకొని పని చేయొద్దు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మను బట్టే మనం పని చేయాలి. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి ఏం చేస్తాడు? నిత్య జీవం అనే పంటను కోస్తాడు. ఒక్క స్త్రీ ఆత్మను బట్టి విత్తింది సుకార్ అనేటువంటి ఊరిలో. ఎవరమ్మాయి? ఏం పేరు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఆ సుకారు బావి దగ్గర పక్కనే ఉన్నటువంటి ఆ సమరయ పట్టణాన్ని మొత్తానికి ఒక్కతే విత్తింది విత్తనాలు. ఊరంతా రక్షింపబడ్డారు. హల్లెలూయా. పౌలు గారు ఎంత అద్భుతమైన పరిచర్య చేశాడో. అద్భుతమైనటువంటి 3 యాత్రలో ఎన్నో సంఘాలు కట్టాడు. ఆత్మల పంటలు కోస్తా ఉన్నాడు. మన జీవితంలో ఆత్మీయమైనటువంటి పంట ఏదున్నది జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే ఏమున్నదో తెలుసండి? మీరు బహుగా ఫలించాలి. ఎలా ఫలించాలట? ఫలించుట, బహుగా ఫలించుట, ఇంకా సమృద్ధిగా ఫలించుట. ఆ 15వ అధ్యాయంలో మనం చూస్తే మన జీవితంలో మనం ఫలాలు కావాలి. ఆ పక్కన ఉన్న పేజీలో మనం చూస్తే ఆత్మ ఫలమేమనగా అని వ్రాయబడి ఉంటుంది. చూడండి ఏమన్నది. అయితే ఆత్మ వచనం చెప్పమ్మా. 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా, మనం ఏ ఫలాలు కావాలట? ఆత్మఫలం. ఆత్మఫలంలో ఏమున్నది? ప్రేమ. ప్రేమ. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ప్రేమ కలిగి ఉండాలి. మన దేవుడు ఎవరట? ప్రేమ స్వరూపం ఆయనది. ఆయన రూపమే ప్రేమ. మనం ఒక ఫలం రావాలంటే, ఆత్మ ఫలము రావాలంటే మనలోని ఏం కావాలట? ప్రేమ. మన మాటలో, మన చూపులో, మన ముచ్చట్లో ప్రేమ రావాలి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ఏముండాలని చెప్పండి? సంతోషం. ఏందో కొంతమంది మంచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ముందు పెట్టిన అస్సలు ఆ పెదాలకి ఏదో స్టిక్కర్ వేసినట్టు కొద్ది కూడా నవ్వరు, కొంచెం కూడా నవ్వరు. 10,000 రూపాయలు చెక్ ఇచ్చినా నవ్వరు. ఆ సంతోషం అనేది ఆ మొక్కల మీద పడదు. దావీదు తన కీర్తనలు రాస్తుంటాడు, మనము సియోనుకు వచ్చినప్పుడు మనము కలలు కనిన వారి వలె ఉంటమే, మన నోటి నుండి ఏమన్నదట? నవ్వుండెను. అనగా మన జీవితంలో సంతోషము లేకుండా పోతుంది. ఎందుకు పోతుందంటే లోపల సాతాను ఉన్నాడు. సాతాను లేకపోతే మొక్కలు ఏమవుతుంది? ఆ ప్రేమ, ఆ సంతోషం ఆగపడుద్ది. కొంతమంది ఏం చేస్తారంటే లేస్తే కోపమే. ప్రేమ అనేది ఆ మాటలో 1% కూడా ఆగపడదు. దేవుని బిడ్డలమైన మనం ఏం కలగాలి ఉండాలంటే ఆ పంట. ఏ పంట అంటే ఆత్మ ఫలం అనేటువంటి పంట. మనం ఏం విత్తుతున్నామో సరిగా జ్ఞాపకం చేసుకోవాలి. మన బిడ్డలు మనల్ని వెంబడించాలి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో విత్తుటను గురించి, విత్తనాల గురించి వ్రాయబడ్డది. మంచి నేలను పడిన విత్తనాలు ఏం చేసినాయంట? ఎట్లా ఫలించినాయి? 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తాయి. మత్తయి సువార్త 13 అదే చెప్తున్నది. మనము ఫలించాలి. 100 రెట్లు ఫలించాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు.
నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 26వ అధ్యాయంలో ఆ దేశమంతా కరువు వచ్చిందంట. ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరం మంది ఏం చేశాడట చూడండి. 26వ అధ్యాయంలో వచనం దొరికిందండి, ఎవరికన్నా చూస్తారా? 26:12 వచనం. 26:12 ఆదికాండం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము ఏం చేశాడట? 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెనుగాక. ఆ మనుషుడు ఏమైపోయాడట? గొప్పవాడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమేస్తే 100 రెట్లు ప్రతిఫలం వస్తుంది. ఏ బ్యాంక్ వాడు ఇస్తాడు, ఏ ఎల్ఐసి వాడు ఇస్తాడు, ఏ సేను ఇస్తుంది, ఏ ఎరుకట్ల సరిపోతాయి, కానీ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇస్సాకట ఆ సంవత్సరం విత్తనం వేసి అక్కడ అందరికి కరువు వస్తే దేవుడు ఆయన ఎంతగా ఆశీర్వదించాడు చెప్పండి. ఏమని రాయబడ్డది? 100 అబ్బా, ఎంత ఆశీర్వాదం కదా. మన విత్తే ఇత్తనాలు 100 వస్తాయి. మంచి ఆత్మ ఫలాలు ఇత్తాలి, ఆత్మీయమైనటువంటి పంటను కోయాలి, ఆత్మీయమైన జీవితంలో మనం వర్ధిల్లాలి. ప్రభు కొరకు మనం మన బిడ్డలను పెంచాలి. దేవుని బిడ్డలమైన మనం బాగా జ్ఞాపకం ఉంచుకోనండి, మన బిడ్డల ఎడల మనము శ్రద్ధ కలిగి మనం విత్తే విత్తనాలు వారి భవిష్యత్తుకి 100 రెట్ల ఆశీర్వాదం వస్తుంది. మేము చేసింది చిన్న భక్తి మాత్రమే, కొద్ది సేవ మాత్రమే. దేవుడు మా బిడ్డలను ఆశీర్వదించాడు, అదే సాక్షి. మేము పెద్ద భక్తి పరులం, ఇంకా భక్తిగా ఉంటే దేవుడు ఇంకెంత ఇచ్చేవాడు. మీరు కూడా దేవునికి అదే విధంగా పరిచర్యలో, ప్రార్థనలో ఎడతెగకుండా మీరు ఏమిత్తుతున్నారో గమనించి దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని పని కొరకు ప్రయాసపడండి. నీవు ఎప్పుడైనా సరే ఎంత ఇచ్చావు అంటే ఆయన అంటాడు, ఇహమందు 100 రెట్లును, పరమందు ఎంత అంటే చెప్పండి, నిత్య జీవం అనే పంట. దేవుని బిడ్డలమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు బిడ్డలమైన మనం ఆ యేసయ్య ఒక్కడు కలువరి సిలువలో మనందరి కొరకు విత్తపడితే ఇప్పుడు ప్రపంచమంతా సంఘాలు, మనమంతా పరలోక రాజ్య వారసులు. అందుకని యేసుప్రభు వారు యోహాను సువార్త 12వ అధ్యాయంలో చెబుతున్నారు, గోధుమ గింజ భూమిలో పడి సావని ఎడల అది ఒంటిగానే ఉండును, అది సచ్చిన ఎడల ఏం చేస్తాడంటే దేవుడు విస్తారంగా ఫలింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ బల్ల దగ్గరకు వచ్చేటప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. మన మాట ఏమి ఎత్తుతున్నాం, మన ప్రార్థన ఏమి ఎత్తుతున్నాం, మన సహవాసం ఏమి ఎత్తుతున్నాం, మనం దేవుని ఎడల మన కష్టార్జితాన్ని ఎలా విత్తుతున్నాం. ఎంత విత్తితే దేవుడు ఏమంటాడంటే 100 రెట్ల ఆశీర్వాదం అంటాడు. దేవుని బిడ్డలమైన మనం అందరము కూడా జాగ్రత్త కలిగి, దేవుడు ఎలాంటి వాడట చెప్పండి, ఎలాంటి వాడు చెప్పండి? అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. మన దేవుడు చాలా మంచోడు, భలే న్యాయంగా చూస్తాడు. ఆయన ఎంత చేస్తావో నువ్వు అంతగా ఆశీర్వదిస్తాడు. మీటింగ్ కొరకు ఎంత వాడబడతో అంత ఆశీర్వదిస్తాడు. మందిరం క్లీనింగ్ కొరకు ఎంత నువ్వు వాడబడితే అంత ఆశీర్వదిస్తాడు. మందిర పరిచర్యలో నువ్వు ఎంతుంటే దేవుడు నిన్ను ఇట్లా హెచ్చిస్తాడు. ఒకవేళ దేవుడు నిన్ను అలా ఉంచినా కూడా నీ బిడ్డలను ఉన్నతమైన స్థితికి దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలమైన మనం గుర్తించుకోవాలి. మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన బిడ్డలు ఆరోగ్యకరంగా ఉండాలంటే, మన బిడ్డలు వర్ధిల్లాలంటే మనము దేవునిలోని ఏమిత్తుతున్నామో చాలా జాగ్రత్తగా ఉందాం. మన బిడ్డల కొరకు చేద్దాం. మనం ఎలా ఉన్నా పర్వాలేదు, మన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు కదండి. ఎవరు మా ఇంటికాడ మామిడి చెట్టు ఉంది, మా జాంటికి తెలియదు, మా పండుగ తెలియదు. ఆ మామిడి చెట్టు ఎప్పుడు వేసినాం మేము. ఇప్పుడు ఏం చేస్తున్నాం, దాని పండ్లు కాస్తే ఎవరు తింటున్నారు? నేను తింటున్నా, నా పిల్లలు తింటున్నారు, నా పిల్లలు కూడా తింటారు, ఇంకా రాబోయే తరాలు కూడా తింటారు చెట్టు ఉంటే. అట్లనే నువ్వు దేవుని పరిచర్య చేస్తే నీ బిడ్డలు ఏం చేస్తారో తెలుసండి, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనం దాని కొరకు ప్రయాసపడదాం.
దేవుడు అస్సలు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఎంత ఇచ్చావో నీకు 100 రెట్లు ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీటింగ్ కొరకు నువ్వు ఎంత సిద్ధపడ్డావో ఈ 3 నెలల నుంచి దేవుడు నిన్నంత హెచ్చిస్తాడు. దేవుని పని మీరు ఆ రోజంతా ఉదయం నుంచి రాత్రి 12 వరకు చేయడానికి నువ్వు ఎంత ప్రిపేర్ అయినవో దేవుడు నీకు అన్ని దినాలు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీ మందిరములో ఒక దినము గడుపుట, ఆ ఒక్కరోజు ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు పని చేయి, దేవుడు నీకు 100 రెట్లు ఆశీర్వదిస్తాడు. దేవుని పరిచర్య, దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని కొరకు మనం ప్రయాసపడదాం. దేవుడు మనందరికీ ఆశీర్వాదాలు దయచేయాలంటే ఈ బల్ల దగ్గరకు వచ్చేటప్పుడు ఏమిత్తామో మనం జ్ఞాపకం చేసుకొని పరీక్షించుకొని ప్రభు బల్లలో పాలు పొందుదాం. చాలా భయముతో పాలు పొందాలి, చాలా పరిశుద్ధతతో పాలు పొందాలి, చాలా జాగ్రత్తగా పాలు పొందాలి. మన జీవితాన్ని పరీక్షించుకొని పాలు పొందాలి. ఈ రొట్టెను తిను ప్రతి వాడును ఏం చేయాలట, తన్ను తానే మోసం చేసుకోకుండా ఏం చేయాలి, పరీక్షించుకో. వాళ్ళు తిన్నారులే, వాళ్ళు చేయెత్తారులని మనం చేయెత్తకూడదు. వాళ్ళు ఇస్తున్నారులే అని నేను వేయకూడదు. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ మందిరంలో ఉందని మన మందిరంలో ఉండకూడదు. మనలను మనం ఏం చేసుకోవాలి చెప్పండి, పరీక్షించుకొని ఆశీర్వదించబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరికి కూడా మోకరించండి. దానియేలు ఇట్టి శాసనము ఉన్నదని తెలియబడినప్పటికీ దినమునకు 3 మారు మోకరించి ప్రార్థన చేశాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం విషయంలో మోకరించు. దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి మోకరించు. దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఆ ప్రభువే రాత్రంతా ఒంటరిగా మోకాళ్ళపై ఉన్నట్టు దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా మోకాళ్ళపై ప్రభు సన్నిధిలో, ప్రభు బల్లలో పాలు పొందుదాం. మనం ఆశీర్వదించబడదాం. మనం మోకరించితే మన బిడ్డలు మోకరించుతారు. మనం మోకరించితే మన సంఘములో అందరూ మోకరిస్తారు. మనం మాదిరిగా ఉందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము నాయన గలతీ పత్రిక 6-7 వచనాల 6 అధ్యాయంలో నుంచి మమ్మల్ని దర్శించిన మీ లేఖన భాగమును బట్టి మీకు వందనాలు. మేము ఏమి విత్తితే అదే పంట కోస్తామని నీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చారు కనుక ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని విత్తబడిన వాక్యం అందరి హృదయంలో ఫలింపచేసి మీరు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరు కూడా దీవించబట్టకు నీ కృప దయచేయమని, ఇస్సాకు ఆ సంవత్సరం మందు పంట వేసి 100 ఆశీర్వాదం పొందినట్లు మా సంఘములో ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ ఆత్మీయమైన, భౌతికమైన 100 రెట్ల ఆశీర్వాదాలు పొందుటకు మీరే ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.